హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. టుడే అయితే బ్యూటిఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎన్గ్రేవింగ్ పెన్ అనమాట. ఆ ఎన్గ్రేవింగ్ పెన్ డీటెయిల్స్ అయితే నేను ఫుల్గా మీకు చెప్పేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎన్గ్రేవింగ్ పెన్. మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది అయితే మీకు డీటెయిల్గా చెప్పేస్తాను. చూడండి, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రోడక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే అనుకోలేదు ఇంత బాగా వర్క్ అవుతుంది అనేసి. చూడండి, ఇదైతే ఎన్గ్రేవింగ్ పెన్. మనకైతే ఇలా ఉందన్నమాట. పెన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఎన్గ్రేవింగ్ పెన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్తో అయితే మనకు వర్క్ అవుతుంది అనమాట. ఆ బ్యాటరీస్ ఎలా వేసుకోవాలి అన్ని కూడా మీకు చూపిస్తాను. ముందరైతే ఒక చిన్న ముక్క అయితే దాంతో రాయడానికి అనమాట. అదైతే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చారు వైట్ది. ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి. లోపలైతే ఒక స్ప్రింగ్ లాగా మనకు స్ప్రింగ్ అయితే ఇచ్చారనమాట. చూడండి, ఇలా అయితే ఉందన్నమాట స్ప్రింగ్ అనేది. ఇలా ఓపెన్ చేస్తే చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తున్నాను ఎలా ఉంది స్ప్రింగ్ అనేది. అది ఎలా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. లోపలైతే ఖాళీగా ఉంటుంది, ఏది ఉండదు. నెక్స్ట్ పెన్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ రాసే పెన్ అయితే ఉంది. ఇది పెన్ అనమాట. లోపల ఏదో బ్యాటరీస్కి యూజ్ అయ్యేలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇచ్చారనమాట మనకి బ్యాటరీస్ పెట్టుకోవడానికి. మీకు బ్యాటరీస్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను. ఈ బ్యాటరీస్ అయితే మన దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనం వాల్ క్లాక్ అయితే ఉంటుంది కదా, వాటికైతే యూజ్ చేస్తాం కదా, ఆ బ్యాటరీస్ అనమాట. 2 అయితే కావాలి. ఈ ఎన్గ్రేవింగ్ పిన్కి అయితే 2 బ్యాటరీస్ అయితే మనకు కావాలి ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఉండే బ్యాటరీసే కాబట్టి నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా యూజ్ చేయాలనేది అయితే మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఈ స్ప్రింగ్ అనేది మనం వేసుకోవాలి. నేను వేస్తున్నాను కదా, అలానే వేసుకోండి ఫ్రెండ్స్. స్ప్రింగ్ అనేది చిన్నది లోపలికి వెళ్ళాలి, పైన పెద్దది అనేది పైకి ఉండాలి స్ప్రింగ్ అనేది. బ్యాటరీస్ కూడా ఇలా పైకి అయితే అది ఉండాలి, ఇది ఓపెన్లో లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. సేమ్ ఫస్ట్ బ్యాటరీ ఎలా వేస్తామో సెకండ్ బ్యాటరీ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. బ్యాటరీ వేసేస్తే మనకి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఉంటుంది కదా, మనకి లోపల చిన్న లాక్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఉంటుంది కదా, అది దాంట్లో పెట్టేసి మనం ఇలా రౌండ్ తిప్పేసామంటే ఫిట్ అయిపోతుంది అనమాట మనకి. ఈ పెన్ అనేది అయితే చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినా కూడా దీంతో రాసామంటే చాలా బాగా రాసి మన పేరు అనేది మనం గిఫ్ట్ ఇచ్చేయచ్చు అనమాట. చూడండి, ఆ బటన్ నొక్కితే మనకు సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఎలా రాసుకోవచ్చు అనేది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, స్టీల్ వాటిపైన అయితే నేను ఫస్ట్ చూపిస్తాను. మా ఇంట్లో ప్లేట్ అయితే చూపిస్తున్నాను. ఇది దీనిపైన రాసి అయితే నేను చూపిస్తాను. చూడండి, మనకి రాసేటప్పుడు అయితే చిన్న సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ అయితే వస్తుంది రాసేటప్పుడు. మనం ఫస్ట్ రాసేటప్పుడు అయితే కొంచెం షేక్ అవుతాయి హ్యాండ్స్ అనేది. మనం చూసుకొని నిదానంగా అయితే రాసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే రాసేయచ్చు అనమాట. నేనైతే మా నాన్న పేరు రాస్తున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ కోసం బుక్ చేశాను ఫ్రెండ్స్ ఇది అనేది. అందుకని వాళ్ళ ప్లేట్ పై అయితే నేను రాస్తున్నాను. MLNS అనే రాస్తున్నాను అనమాట మా నాన్నది. ఇదైతే చూడండి, ఇలా అయితే రాసేసాను అనమాట. చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుంది పేరు అనేది. చాలా ఈజీగా రాసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఈ పెన్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా అయితే రాసేసాను కదా. నెక్స్ట్ అన్నిటిపైన కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. గ్లాస్ పైన రాసుకోవచ్చు, సిల్వర్ పైన రాసుకోవచ్చు, స్టీల్ పైన రాసుకోవచ్చు. దేనిపైన కూడా ఈ పెన్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు అనేది చాలా నీట్గా రాస్తుంది. మనం ఎలా రాస్తే అలా అయితే ఇది రాస్తుంది అనమాట. ఓన్లీ బ్యాటరీతోనే. నేను ఒత్తుతున్నాను కదా ఫ్రెండ్స్, ప్రెస్ చేస్తున్నాను సైడ్ అయితే బటన్ ప్రెస్ చేస్తూ నేనైతే రాస్తున్నాను అనమాట. ఆ ప్రెస్ చేస్తున్నప్పుడే మనకు సౌండ్ అనేది వస్తుంది. రాసేటప్పుడు ఎక్కువ సౌండే వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మ్యూజిక్ పెట్టాను కాబట్టి మీకు వినిపించట్లేదు అనమాట సౌండ్ అనేది. ఫుల్ లింక్, డీటెయిల్స్, కోడ్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ట్యాగ్ చేసుకోండి. మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మీషో యాప్ లో అయితే. ఇంత రీజనబుల్ కాస్ట్ లో ఇంత మంచి పెన్ రావడం అనేది మనకి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే రాసేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటిగా మీకైతే రాసి చూపిస్తాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా రాసేసుకోవచ్చో నేమ్స్ అనేది మన వాటిపైన. చూడండి, ఎంత బాగుంది కదా ప్రోడక్ట్ అనేది.
ఈ ప్రోడక్ట్ అనేది మా అమ్మ వాళ్ళ కోసం అయితే నేను బుక్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కొన్ని వస్తువులు అయితే నాకు పంపిస్తుంటారు కదా, వాళ్ళ నేమ్స్ అనేది దీనిపైన వేసి పంపించవచ్చు కదా అనేసి నేనైతే ఇదైతే బుక్ చేశాను అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎన్గ్రేవింగ్ పెన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనేసి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, చూసేశారు కదా, చాలా బాగుంది కదా ఎన్గ్రేవింగ్ పెన్ అనేది. మీకు నచ్చిందా? లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఓకే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.